ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టీవీకే విజయ్పై ఫిర్యాదు ఎంత దారుణం అంటే మీకు పూర్తిగా వివరిస్తా. చివరికి రాజకీయాలు ఎంత దుర్భరంగా తయారయ్యాయంటే ఈయనకు ఒక పక్కన వెన్నుపోటు పొడవడమే కాదు, తిరిగి రివర్స్ కేసులు కూడా పెడుతున్నారు. ఇంతకీ ఎవరు పెట్టారు ఏంటి అంటే ఇదిగోండి చూడండి. టీవీకే పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ కీలకమైన సిచ్యువేషన్ ఏంటి అంటే ఏఎంఎంకే పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకు చేసింది అంటే వాళ్ళ ఏకైక ఎమ్మెల్యే ఆయనకు మద్దతు ఇచ్చినట్లుగా ఉన్న లేఖను టీవీకే పార్టీ ఫోర్జరీ చేసిందని చెప్పేసి ఫిర్యాదు. ఆయన మద్దతు తెలుపుతున్నారని చెప్పి ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఆయన మద్దతు తెలుపుతున్నాడని చెప్పేసి ఈయన ఫోర్జరీ చేశాడట. ఆ లేఖను చూపించాడట, ఫోర్జరీ చేసిన లేఖని చూపించాడట గవర్నర్కి. అది వీళ్ళు చెబుతుంది. సో ఏఎంఎంకే పార్టీ తరఫు నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్. మీకు గుర్తున్నట్లయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజే ఫస్ట్ బయటకు వచ్చి నేను మద్దతు తెలుపుతున్నాను టీవీకే విజయ్కి అని చెప్పి తెలిపిన వ్యక్తి కామరాజు. ఈ కామరాజు అప్పుడు మరి అలా మాట్లాడితే ఇప్పుడు ఏకంగా అదంతా ఫేకు, ఆయన మద్దతు తెలుపుతారనేది అవాస్తవం, ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని చెప్పేసి ఈయన పైన ఫిర్యాదు చేశారండి. ఎన్ని కుట్రలు పనుతున్నారో విజయ్ వెనకాల గమనించండి. ఇంకా చూద్దాం. సో ఆ ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ ఆయన ఆచూకీ కనిపించడం లేదట. ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ శుక్రవారం గవర్నర్ ఆఖర్లేకు ఫిర్యాదు చేశాడంట. ఎవరైనా ఆ పార్టీ దినకరన్ అధినేత, ఆ పార్టీ అధినేత దినకరన్ అంటే దినకరన్ గెలవల. దినకరన్ అనే క్యాండిడేట్ ఆ పార్టీ అధినేత, ఆయన గెలవల. ఆ గెలిచిన ఏకైక క్యాండిడేట్ కామరాజు. ఆ కామరాజు గెలిపొందితే కామరాజుని కాపాడలేదు, కనపడతలేదంట. ఏం చేస్తున్నాడు దినకరన్ మరి వచ్చిన ఒక్క ఎమ్మెల్యేని? అంటే ఈయన కాపాడలేకపోయాడు, ఎవరు ఎత్తుకెళ్ళారని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈయన మాట ఆయన ఎలా కామరాజు, అది అసలు కథ. మళ్ళీ తర్వాత తిరిగి డ్రామాలు ఆడుతున్నారు. అయితే ఈ దినకరనే ఆయన్ని దాచేసి ఈ రకంగా కేసు పెడుతున్నాడు అని చెప్పేసి అనుకోవాలా? ఏమో, ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఇంకా చూద్దాం. ఇక ఆయన మద్దతు ఇస్తున్నట్లుగా ఉన్న లేఖ నకిలీదని ఆ పార్టీ ఫోర్జరీ చేసింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఓకే, బాగుంది. సో అసలు కథ ఏంటో చెప్తా. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, కామరాజు లేఖ ఇదంతా కూడా ఫేకు అని చెప్పేసి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాడు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాగుంది, ఓకే, రైట్. అసలు బండారం బయటపడింది ఇక్కడ, దినకరన్ బండారం. అదేంటో తెలుసా? ఇక్కడ ఒక ట్వీట్ ఉంటుంది, చూపిస్తాను. ఆ ట్వీట్లో వీడియో కూడా అటాచ్ చేసి పెట్టారు. ద ట్రూత్ ఈజ్ అవుట్. హియర్ ఈస్ ద వీడియో ఎవిడెన్స్ ఆఫ్ ఏఎంఎంకే ఎమ్మెల్యే మిస్టర్ కామరాజ్ కాన్షియస్లీ అండ్ హ్యాపీలీ సైనింగ్ ద లెటర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ తమిళగా వెట్టిరి ఖజ్గం, అదే అంటే టీవీకేకి. క్లెయిమ్స్ బై మిస్టర్ టీటీవీ దినకరన్. చూద్దాం. Claims by Mr. TTV Dinakaran that he didn't write the letter are completely false and misleading. TVK doesn't need to engage in any horse trading or bargaining. The people know the truth. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ వీడియో మీరు కావాలంటే పక్కన చూడొచ్చు. ఆ వీడియో పెట్టేశారు. ఏంటది? ఈ కనకరాజ్ అనే వ్యక్తి చాలా కాన్షియస్గా ఉండి సపోర్ట్ చేస్తున్నట్లుగా నేను రాస్తున్నాను అని చెప్పేసి, ఆయన ఇప్పుడు లెటర్ రాస్తున్నాడంటే కాన్షియస్గా లేకుండా ఎందుకు రాస్తాడు? సో అదంతా క్లియర్ కట్గా కనపడతా ఉంటే ఈ దినకరన్ వచ్చేసి కంప్లైంట్ చేస్తున్నాడు, నా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కనపడకుండా పోయాడు అంటే. వీళ్ళు ఏ రకంగా చూడండి, హార్స్ ట్రేడింగ్ అంతా. ఆ ఒక్క లింగులు ఇటుకమంట ఎమ్మెల్యేని పట్టుకొని వీళ్ళు ఏదో ఓడబిగేయాలి అని చెప్పేసి ఇది ఒక స్కెచ్. ఇప్పుడేంటి లెక్క? నాకు తెలిసి దినకరన్ అనే వ్యక్తి ఇందాక వేరే పార్టీ లాగా ఈయన కూడా ఏం చేస్తాడంటే, ఈ ఒక్క ఎమ్మెల్యే నేను ఇస్తా, ఈయనకు మంత్రి పదవి, అలాగే నువ్వు ఆ తిరుచిలో పోటీ చేసావు కదా, ఆ స్థానాన్ని నాకు దినకరన్, అతను గెలిచి నేను అసెంబ్లీకి రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ మెలికలు పెడతాడో. సో ఇటువంటి వాడి మద్దతు ఉండేదానికంటే దూరంగా పెడతాం చాలా సుఖం విజయ్కి. ఇందాక నేను చెప్పాను దీనికి ముందు వీడియోలో కూడా, రివర్స్ గేమ్ ఆడాలి విజయ్. అసలు నేను ప్రభుత్వాన్ని స్థాపించడం నాకు అవసరం లేదు, మీ తిప్పలు మీరు పడండి,
నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను, ప్రజలు నేను కన్విన్స్ చేసుకుంటానని చెప్పేసి ముందుగా ప్రజలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పి ఆ నిర్ణయం తీసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది. అందరి దోల తీరిపోతారు అనమాట. అన్ని రాజకీయ పార్టీల దోల మామూలుగా తీరదు, ఇంక్లూడింగ్ డిఎంకే అండ్ అన్నా డిఎంకే. ఎందుకంటున్నానేం, ఇప్పుడు అన్నా డిఎంకే కనుక ప్రభుత్వం స్థాపిస్తే ఇది ఇల్లీగల్ అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఇక రాజకీయంగా వీళ్ళు ఇక లేనట్టే, ఇక కంప్లీట్గా క్లోజ్. ఇక 2031కి ఇక డిఎంకే అన్నా డిఎంకే మొత్తం వాషౌట్. ఈ అంటే ఉన్నాయి కదా ముస్లిం లీగు, ఐయుఎంఎల్ అంట, ఐయుఎంఎల్, టీసీకే, వీసీకే ఉన్నాయి. ఆ కేలు ఈ కేలు అన్ని పోతాయి. ఏఎంఎంకే అంట, ఇదే పార్టీ ఏఎంఎంకే. వీళ్ళందరూ ఇప్పుడు ఈయన కోసం అంటే ఆయన కిడ్నాప్ చేశాడంట. ఈ ఏఎంఎంకే పార్టీ అభ్యర్థిని విజయ్ కిడ్నాప్ చేశాడు. విజయ్కి ఇంక పాపం పనేం లేదు, నీ ఒక్క ఎమ్మెల్యేనే కిడ్నాప్ చేసుకుంటూ కూర్చుంటాడు. అది వీళ్ళ బండారం మొత్తం బయటపడిపోయింది అసలు ఇప్పుడు ఆ ట్వీట్తో. ఇప్పుడేం సమాధానం చెప్తాడు? ముందు పోలీసులు ఏం చేయాలంటే ఫేక్ కేసు గనక పెడితే తాట తీసేయాలి ప్రజాప్రతినిధి. పైగా ఇది రాజద్రోహానికి సంబంధించిన కేసే. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఫోర్జరీ కేసు అని చెప్పేసి ఏదో వేగ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎలాగా? కామరాజ్ ఎక్కడున్నాడో తెలీదా? అప్పుడు కామరాజ్ పైన కామరాజ్ని మిస్సింగ్ కేసు అని ఫైల్ చేయాలి కదా. అది వదిలేసి ఇది ఫోర్జరీ అంటారేంటి? కామరాజ్ మిస్సింగ్ అది పెట్టండి. కామరాజ్ మిస్సింగ్ అని పెట్టలేదు అని అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? వీళ్ళే ఆ కామరాజుని దాచించారు అనుకోవాలి. వీళ్ళు ఎంత కాడిగా సంతకం మీద అంటున్నారు, కానీ మరి కామరాజ్ కనపడకుండా పోతున్నప్పుడు కామరాజ్ కనపడతలేదు, మరి మావాడు ఏమయ్యాడో తెలియదు, మాకు ఆందోళనగా ఉంది అని చెప్పేసి అనాలి కదా. ఎందుకు అనట్లా వీళ్ళు? అది కేసు పెడితే అది అప్పుడు దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తు చేస్తే వీళ్ళ బండారం బయటపడుద్ది. సో ఇప్పటికైనా పోయిందేమిలే. ఆ ఫిర్యాదు మీరు చేశారన్నారు చూసారా, ఫోర్జరీ అన్నారు, దాని మీద అయినా మొదలు పెట్టాలా? ఈయన కనిపించకుండా పోయాడు అనేది కూడా తీయాలా? మొత్తం తీసి బయట పెడితే ఇప్పుడు ఈ దినకరానికి నిన్న తంబి దొరయ్య అంట, తంబి దొరయ్యకి ఏఐఏడిఎంకే ప్రభుత్వాన్ని స్థాపించాలని గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వచ్చిన స్థానాలు ఎన్ని, వీళ్ళ వ్యవహారాలు ఏంటి? ఇక వీళ్ళు ఇంకా నయ్యం, మాకు సపరేట్ దేశం కావాలన్నారు. వీళ్ళు మామూలుగా భారతదేశంలోనే ఒక రాష్ట్ర భాగస్థులు అయితే నిన్ను అరాచకాలు చేస్తూ ఉన్నారే, ఇంక వీళ్ళకి సపరేట్ దేశం అయితే ఇలా ఇష్టమే ఇష్టం ఎట్టబడితే అటు చేస్తారు. ఇక వీళ్ళకి రాజ్యాంగాలు ఉండే మామూలుగానే రాజ్యాంగాన్ని పట్టించే పరిస్థితి కనపడకపోతే ఎట్లాగా? స్టాలిన్ ఏమో లేదు మీరు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి అంటున్నాడు, కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇలా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ల మీద పర్ఫార్మెన్స్లు చేసుకుంటూ విజయ్ని మాత్రం ఆ యొక్క ఎరకాటంలో నుంచి మాత్రం బయటికి తీసుకురానికుండా చక్కగా కాపలా కాస్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించి అందరూ, ప్రతి ఒక్కరూ ఇందులో గేమ్ ఆడుతున్న వాళ్ళే. ఇందులో ముమ్మాటికి వాస్తవం. డిఎంకేనా, ఏఐడిఎంకేనా, టీసీకేనా, టీవీకేనా, ఐయుఎంఎల్, ఏఎంఎంకేనా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, మొత్తం అందరూ ఇందులో ఏ ఒక్కరూ తక్కువ కాదు. విఎంసీ అంట, ఏంటో ఈ పార్టీ వీసీకే అంట, వాళ్ళు 2 ఎత్తామంటారు, మళ్ళీ వెనక్కి వెళ్తామంటారు. ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. సో ఇప్పుడు చివరికి ఏంటి అంటే ఈయన మీదే కిడ్నాప్ కేసు పెట్టకుండా అదేది ఫిర్యాదు, ఏం ఫిర్యాదు? ఫోర్జరీ ఫిర్యాదు అని చెప్పేసి పెట్టారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఏ రకంగా మరి విజయ్ హ్యాండిల్ చేయాలి, ఏమనుకుంటున్నారు, ఈయన పైన ఫోర్జరీ కేసు పెట్టడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.